హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ కృష్ణవేణి. నమస్తే, అందరూ బాగున్నారండి? రెండు ఎలా ఉన్నారండి? ఈ సమ్మర్ సీజన్ కదా, మామిడికాయలు బాగా దొరుకుతాయి కదండి. ఏ సీజన్లో దొరికే కాయలు పళ్ళు రకరకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు మనం. ఈ సమ్మర్ సీజన్లో దొరికే మ్యాంగోస్ మామిడికాయలతో ఇలాగ ఆవకాయ పట్టుకోవచ్చు. ఆవకాయ, ఇంకా మాగాయ, బెల్లం ఆవకాయ, తుక్కుడు పచ్చడి, ఇంకా పులిహార, చాలా పులిహార ఆవకాయ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆవకాయలు తయారు చేసి చూద్దారండి. ఆవకాయ పచ్చడి ఎంత బాగా వచ్చింది చూడండి. ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ కృష్ణవేణి. ఈరోజు ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి తయారీ విధానం గురించి తెలుసుకుందానండి. ఈ ఆవకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, వెల్లుల్లి ఇలా తొక్క తీసి ఉంచుకోవాలి, ఆయిల్, ఆవాలు, సాల్టు, మెంతుల పౌడర్ 2 స్పూన్లు, మెంతులు 1 స్పూను, పసుపు 1 స్పూను, ఇంగు పౌడర్ 1 స్పూను, అలాగే కారపొడి, చిల్లీ పౌడర్, 3 మ్యాంగోస్ పికిల్ పౌడర్ మిర్చి పౌడర్, చిల్లీ పౌడర్ అండి. ఈ పికిల్స్ బాగా ఉపయోగపడతాను చూడండి. వారి పికిల్స్ ఎలా చూడండి. స్పెషల్గా పచ్చళ్ళ కారం అండి. వారు పికిల్స్ రాశారు కదా, చిల్లీ పౌడర్. అంతే అండి. ఆవకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా. ఆవకాయ పచ్చడికి ముందుగా మనం మామిడికాయలు బాగా, ఈ సమ్మర్ సీజన్ కదా, మామిడికాయలు బాగా దొరుకుతాయి కదండి. మరీ లేతగా మరీ పండినట్టు కాకుండా కొద్దిగా ముదిరిన మామిడికాయలు తీసుకోవాలి. కొద్దిగా పుల్లగా ఉండే కాయ అయితే మంచిది, జ్యూస్ బాగా వస్తుంది, బాగా ఉడతాయి కదా. పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకోవాలి. మామిడికాయలు బాగా కడిగి కొద్దిగా నీళ్ళలో ఆరబెట్టి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. పక్కా కొలతలతో ఆవకాయ తయారీ విధానం చూద్దారండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని బౌల్తో మామిడికాయ ముక్కలు కొలుసుకోవాలి. నేను ఈ బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్ నిండా ఆయిల్ తీసుకున్నాను కదా, ఆయిల్ ఒక పాత్రలే ఈ బౌల్తో మనం ఇప్పుడు మామిడికాయ ముక్కలు కొలుసుకోవాలి. సువర్ణ రేఖ మామిడికాయలు తీసుకున్నాను. పుల్లగా ఉంటాయి కదా, బాగా చెంతూరు అంటారు కదా, పైన రెడ్డిష్గా ఉంటాయి. సువర్ణ రేఖ ఆ కాయలు తీసుకున్నాను. పుల్ల బాగా ఎక్కువ ఉంటాయి, పుల్లగా ఉంటాయి. ఇదో బౌల్ కదా, టూ త్రీ కొలతల ప్రకారం తీసుకుంటే
పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్. తక్కువ ఎక్కువ కాకుండా బాగుంటుంది. కొలతల ప్రకారం తీసుకోవాలి. కరెక్ట్గా 4 బౌల్స్ వచ్చాయి. ఈ మామిడికాయ ముక్కలు బాగా ఆయిల్లో బాగా నానబెట్టాలి. 15 మినిట్స్, పావు గంట ఇలాగ నానబెడితే పచ్చడి ఎంతకాలం ఉన్నా పచ్చడి ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది, బాగుంటుంది. ఆయిల్లో బాగా నానబెట్టాలి. నువ్వుల నూనె తీసుకోండి. నేను నువ్వుల నూనె బాగుంటుంది కదా పచ్చడి. నువ్వుల నూనె చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా చాలా మంచిది నువ్వులు. ఈ ముక్కలు బాగా నానే లోపల మనం కారం, ఆవాల పౌడరు, సాల్ట్, వెల్లుల్లి అన్నీ కలుపుకుంటారు. కారం 3 తీసుకున్నాను, 3 కప్పు. హాఫ్ కప్పు సాల్ట్, ఆవాలు బాగా ఎండబెట్టాలి. 2 గంటలు ఎండబెట్టి ఇలా పౌడర్ చేసుకోవాలి మెత్తగా. 3 కప్పు వేసాను. 3 కప్పు కారం, 3 కప్పు ఆవపిండి, హాఫ్ కప్పు సాల్ట్, వెల్లుల్లి, హాఫ్ కప్ వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి చాలా మంచిది కదా, అరవై ఎక్కువ వేసాను. మెంతుల పౌడర్ 2 స్పూన్లు, మెంతులు 1 స్పూను, ఇంగువ పౌడర్ 1 స్పూను, పసుపు పొడి, పసుపు 1 స్పూను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. రెడ్ డిష్కి ఎంత బాగుంది. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. చేతితో కలపచ్చు, కానీ చేయి కారం ఉంటే మంటగా ఉంటుంది కదా, అందుకే నేను కరెక్ట్ తీసుకుంటాను. కారం 1 కప్పు, 1 కప్పు ఆవపిండి, హాఫ్ కప్పు సాల్ట్, హాఫ్ కప్పు వెల్లుల్లి, 4 కప్పులు మామిడికాయ ముక్కలకు సరిపోతాయి. అంతే, ఇది మామిడికాయ ముక్కలు కలపాలి. పావుగంట నానబెట్టాం కదా ఆయిల్లో,
మామిడికాయ ముక్కలు. ఇందులో ఇప్పుడు కారం, ఆవపిండి, సాల్ట్, వెల్లుల్లి అన్నీ మిక్సర్. అన్నీ కలిసే వరకు బాగా కలపడాలి. చాలా ఈజీ అండి ఆవకాయ పట్టడం. కొలత తెలుసుకుంటే పక్కా కొలతలతో ఆవకాయ పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. తక్కువ టైంలో తయారైపోతుంది. మామిడికాయ ముక్కలు, ఆయిలు, కారం, ఆవపిండి, సాల్ట్, మెంతుల పౌడరు, ఇంగువ, పసుపు అన్నీ బాగా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. మూడు రోజులు అలా వదిలేస్తే బాగా ఊరుతుంది. పులుపు వస్తుంది కదా, మామిడికాయ ముక్కల పులుపు అంతా బాగా ఊరుతుంది. ఆయిల్ చాలకపోతే కొద్దిగా యాడ్ చేసుకుని సరిపోతుంది. నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలకి 3/4 కప్పు ఆవపిండి, 3/4 కప్పు కారం కలిపాను. మీకు కావాలంటే 1 కప్పు కారం కలుపుకోవచ్చు, కానీ కారం ఎక్కువ ఉంటుంది, నేను తక్కువ కలిపాను. సాల్ట్ హాఫ్, ముందు తక్కువ వేసుకున్న తర్వాత చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు 1/2 కప్పు. చాలా బాగా వచ్చింది కదండి. 3 రోజుల తర్వాత ఈ నూనె అంతా పైకి తేలుతుంది. ముక్కలు బాగా ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పుడు జాడీలోకి తీసుకొని జాడీలోకి ఉంచుకోవాలి. అది బాగుంది చూడండి పచ్చడి. మూడు రోజులు ఇలా ఊరితే చూడండి, ఇలా నూనె అంతా పైకి తేలుతుంది బాగా. ఎంత బాగా వచ్చింది చూడండి. జ్యూస్ ఎక్కువ ఉంది కదా. పక్కా కొలతలతో ఆవకాయ తయారీ విధానం ఎంత బాగుంది చూడండి ఆవకాయ. ఆవాల పిండి వేసాం కదా, డైజెషన్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేస్తుంది. ఆవాలు మంచిది కదా ఆరోగ్యానికి. నువ్వుల నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నూనెలు ఎక్కువ వాడడం వల్ల మనకు కీళ్ళొప్పులు, కాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి. ఎనిమిది ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఆవకాయని తీసి ఒక జాడీలో పెట్టుకోవాలి. ఆవకాయ వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ఆంధ్ర స్పెషల్ ఆవకాయ ఆరోగ్యానికి అమృతం. ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది. ఇంకా ఇమ్యూనిటీ బూస్టర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కదా, ఇమ్యూనిటీ బూస్టర్. ఇంకా మెటబాలిజం కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది. బీపీ కంట్రోల్లో బాగా దోహదపడుతుంది. చాలా పురాతనమైన సాంప్రదాయకమైన పచ్చళ్ళు ఉండేవి. ఇందులో ఆవాల పిండి వేసాం కదా, ఈ ఆవాల పిండి ఆవకాయలో చైతన్యపరుస్తుంది. రక్త ప్రసరణ, సాత్విక జడాలను బాగా దోహదపడుతుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేస్తుంది.
మెంతులు కూడా వేసాం కదా, మెంతుల పౌడర్ మెంతులు వేసాం కదా. ఈ మెంతులు డయాబెటీస్ కంట్రోల్కు దివ్య ఔషధం. ఆవపిండి వైరస్ కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడుతుంది. కారం పొడి ఇవన్నీ కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తాయి. ఇందులో ఆవాలు వేసాం కదా ఎక్కువ. ఈ ఆవాలు ఇవన్నీ కూడా జఠరాగ్ని. ఈ ఆవకాయ తింటూనే నోరు ఊరుతుంది కదా, ఆవకాయ చూస్తే నోరు ఊరుతుంది కదా మనకు. ఆవకాయ పచ్చడి తినడం వల్ల జఠరాగ్ని ఎక్కువ ఉత్పత్తి అయ్యి ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఇంకా లివర్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తాయి. ఇలా సాల్ట్ కూడా వాడతాం కదా, సమ్మర్ సీజన్లో చెమట ఎక్కువ పడుతుంటుంది కదా, సాల్ట్ కూడా చాలా అవసరం మనకు. అన్ని పండ్ల రారాజు మామిడి పండు అంటాం కదా, ఇది నేషనల్ ఫ్రూట్ కదా. 4000 సంవత్సరాల నుంచి మనం మామిడికాయలు మామిడిపళ్ళు వాడుకలో ఉన్నాయి మనకు. ఇలా నువ్వుల నూనె వేసాం కదా, ఈ నువ్వుల నూనె ఎనిమిక్ ప్రాబ్లం, రక్తహీనత తగ్గించడానికి బాగా దోహదపడుతుంది. ఆవాలు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తాయి. ఇందులో వెల్లుల్లి కూడా ఎక్కువ వేసాం కదా మనం. వెల్లుల్లి ఎక్కువ వేయడం వల్ల మనకు ఇమ్యూనిటీ బూస్ట్కి ఉపయోగపడుతుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది మనకు. ఫ్యాట్ కంట్రోల్ బాగా దోహదపడుతుంది. ఈ వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధిక మొత్తాలు ఉంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడతాయి. విటమిన్ ఈ కూడా ఉంటుంది. నువ్వుల నూనెలో విటమిన్ ఈ ఉంటుంది. కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ఇంకా ఒమేగా కూడా ఉంటుంది, కాళ్ళు తిమ్ములు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ఇందులో వేసిన ఆవాలు, మెంతులు, కారం, నువ్వుల నూనె, వెల్లుల్లి ఇవన్నీ కూడా ఆరోగ్యప్రదానే, ఆరోగ్యం చాలా మంచిది. ఆంధ్ర స్పెషల్ ఆవకాయ ఎంత బాగుంటుంది చూడండి. మితంగా తీసుకోండి ఏదైనా, అతి సర్వత్రా వర్జిత అంటారు కదా. ఏదైనా మితంగా తీసుకుంటే 1 స్పూన్ 2 స్పూన్లు మాత్రం తీసుకోవాలి. రుచిగా ఉంది, టేస్ట్గా ఉందని ఎక్కువ మోతాదు తీసుకుంటే వేడి చేస్తుంది కదా, ఆరోగ్యానికి మంచిది కాదు. తక్కువ మోతాదులో తక్కువ తీసుకోవాలి. ఎంత బాగా వచ్చింది చూడండి ఆవకాయ. మీరు కూడా ఇలాగ పక్కా కొలతలతో చూపెట్టాం కదా ఆవకాయ ఎలా తయారు చేయాలి. ఈ కొలతలతో ఆవకాయ తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్లు పెడతారు కదండి. ఈ సమ్మర్ సీజన్లో మామిడికాయలు ఎక్కువ లభిస్తాయి కదా మనకు. అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు మామిడికాయలు. ఇలా పచ్చళ్ళ రూపంలో ఉపయోగించుకోవచ్చు. ఇలాగా పులిహార కూడా తయారు చేసుకోవచ్చు. మామిడికాయ పులిహార చాలా బాగుంటుంది టేస్ట్. తురుము పచ్చడి తయారు చేసుకోవచ్చు, మాగాయ తయారు చేసుకోవచ్చు, బెల్లం ఆవకాయ తయారు చేసుకోవచ్చు. మామిడికాయ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది. ఇమ్యూనిటీ బూస్ట్ అండి, ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది అపోహ ఆవకాయ తింటే వేడి చేస్తుందని, తక్కువ మొత్తాలు తీసుకుంటే ఏమవుతుంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా. మన ఈ సమ్మర్ సీజన్లో దొరికే మామిడికాయలతో ఆవకాయ పట్టుకుంటే సంవత్సరం పొడవు నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టిఫిన్లకి, అన్ని రకాల టిఫిన్లకి, ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతి బాగుంటుంది. ఇంకా వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కలుపుకొని ఆవకాయ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ ఆవకాయ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. ఈ పచ్చడి బాగా ఎంత బాగుంది ఆవకాయ పచ్చడి. దీన్ని ఇప్పుడు మనం వేరే జాడీలోకి వేసుకోండి. ఇదిగోండి, ఇది కొద్ది పెద్ద జాడీ కదా, ఇది పెద్ద జాడీ, ఇది చిన్న జాడీ. డైలీ యూజ్కి మనం చిన్న జాడీలో వేసుకోవాలి. నిల్వ ఉంచుకోవడానికి ఇలా పెద్ద జాడీలో ఉంచుకోవాలి. ఆవకాయ పచ్చడి
పెద్ద జాడీలకి ఇదో చూడు ఎంత బాగా వచ్చింది జాడీలో, అలాగే చిన్న జాడీలోకి వచ్చింది. 2 జాడీలు ఎత్తి పెట్టాం. ఇది డైలీ యూజ్కి బాగా ఉపయోగపడుతుంది. చిన్న జాడీది ఈ జాడీకి బాగా మూతగా కొట్టు కట్టి మూత పెట్టేసి నిల్వ ఉంచితే 1 year వరకు పాడకుండా చాలా బాగుంటుంది టేస్ట్. ఆవకాయ పచ్చడి ఇలాగా జాడీలు నిల్వ ఉంచాలి. జాడీలో వేస్తే పాడవకుండా ఉంటుంది, ఎక్కువ నిల్వ ఉంటుంది. ఎంత బాగా వచ్చింది రెడ్డిష్. ఈ ఆవకాయ అంతా ఈ జాడీలకి రోజువారీ వాడుకోవడానికి చిన్న జాడీ తీసి ఉంచానండి. చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. చూస్తూ తినాలనిపిస్తుంది కదా. నోరు నుంచే ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి ఎంత బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా గుజ్జు మిగిలిపోయింది కదా, ఇందులో అన్నం వేస్తాను, వేడి అన్నం. ఇంకా 1 స్పూన్ నెయ్యి వేసాను. స్పూన్ నెయ్యి, ఆవకాయ నెయ్యి చాలా బాగుంటుంది టేస్ట్. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆవకాయ నెయ్యి. మేము బ్రౌన్ రైస్ తింటామండి, ఆరోగ్యం మంచిదండి. ఎంత బాగుంది. కొత్త ఆవకాయ నెయ్యి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ టేస్ట్ అద్భుతం, సూపర్ టేస్ట్. ఎంత బాగుంది. ఇప్పుడు ఇలా జాడీలు నిండుగా ఆవకాయ వేసుకొని మూత పెట్టాలి. ఈ మూత పైన తెల్లటి క్లాత్ కట్టేసి ఉంచితే లోపలికి గాలి కదా, ఆవకాయ సంవత్సరమైనా వాడకుండా బాగా నిల్వ ఉంటుంది. ఆవకాయ ఎంత బాగా వచ్చింది చూడండి. చక్క రెడ్డిష్ చాలా బాగుంది కదా ఆవకాయ. దీనికి ఇప్పుడు మూత పెట్టేసి క్లాత్ పెట్టేసి రబ్బర్ బండ వేసి ఇలా వేస్తే లోపలికి గాలి వెళ్ళకుండా ఎక్కువ నిల్వ ఉంటుంది. ఎంత బాగుంది చూడు. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది పచ్చడి, పాడకుండా ఉంటుంది. గాలి లోపలికి వెళ్తుంది కదా, చాలా బాగుంటుంది. ఈ వీడియో అంతా నచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి పక్కా కొలతలతో ఆవకాయ ఎంత చక్కగా అవుతుంది చూడండి. చూస్తూనే ఎంత తినాలనిపిస్తుంది కదా, నోరు ఊరిస్తుంది కదా. ఈ ఆవకాయ పచ్చడి ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతి, వేడివేడి అన్నం కలుపుకొని తింటే చూడండి. వేడివేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి కలుపుకొని తింటే టేస్ట్ అద్భుతం, ఎంత బాగుంటుంది చూడండి. మీరు కూడా ట్రై చేసి ఆవకాయ పచ్చడి ఎలా అవుతుందో కామెంట్స్లో పెడతారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియో గురించి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ.
ఈ వీడియో ఎంత నచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సర్వేజన సుఖినో భవంతు. ఎంత బాగుంటుంది ఓకే.